అయింది బోనాలు ఇప్పుడు టైం వచ్చేసి అయితేనేమో 6:30 అయింది. మా అమ్మోళ్ళు మా నాయనమ్మ అయితే 8 మిరగాయలకి వెళ్ళిపోంటే పని పెందలాడు చేసుకోవాలి. ఇంకా నేను బాగా కూడా పనికి వెళ్తున్నాను. ఇంకా వచ్చి 2 రోజులు అయింది కదా, ఇంక ఇంటికాడ ఎందుకులే అని చెప్పి మాకు అంటే గుండుపాలెం పోయినప్పుడు కానీ మా ఊరు వెళ్ళినప్పుడు డబ్బులు అవసరం అవుతాయి కదా, అందుకని చెప్పి నేను బాగా కూడా వీళ్ళ పనికి వెళ్తున్నాము. ఇంకో ఇల్లే ఇంకా ఇల్లే ప్లాస్టింగ్ మరి పెట్టుకోవడంట. రాత్రి బాబు పని మాట్లాడాడు అయినోళ్ళే అని చెప్పి సరే వెళ్దాంలే అన్నాడు. ఏంది అల్లుడు పనికి పంపిస్తున్నారు, నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు, మేము పని చేసి మాకే కదని చెప్పి మేము వెళ్తున్నాము. తొందరగా అయితే డైలీ బ్లాగ్ పనులు అయితే చేసుకుంటాం, చూసేయండి. ఇంకా అన్నం కూర వండుకొని నేను మా అమ్మ కలిసి డైలీ రొటీన్ లాగా ఎలా చేస్తాం. అయితే పొద్దున్నే వేసి కసు అయితే ఊడ్చేసింది, ఇంకా బియ్యం కూడా గడిగి పెట్టింది. అంటే చాలామంది ఉన్నాం కదా, అందరం పనికి వెళ్తున్నాము, అందుకని చెప్పి గ్యాస్ మీద అయితే ఉడకదని చెప్పి ఇంకా పొయ్యి మీద అయితే వండుతాను అంటుంది. ఇంకా పొయ్యి మాట చేసి ఇంకా అన్నం పొయ్యిని పెట్టి ఇంకా అమ్మోళ్ళు పచ్చడి చేసుకుంటే మీరు ఎప్పుడు చేసుకోండి అమ్మ అంది. చేపాల మాడతాను ఇవి పొడిమిరగా పచ్చలేక మా ఆయన పనికి పోవాలని చెప్పి తొందరగా అన్నం వండుతుంది పొయ్యి మీద మిరగాయలకి. 8 మిరగాయలకు పోవాలి కదా, 8 కూలి ఎంత కన్నం కూడా పెట్టి బాగా మండుతుంది కదా. మమ్మీ ఏం చేసావే, ఎన్ని మిరగాయలు అయిపోయావా మాడబెట్టావు? ఏడున్నర అవుతుంది కానీ ఇంకొకరు సరిగ్గా పెట్టంటుందో ఉంటుంది. ఇంకా ఏగుతా ఉన్నాయి టమాటాలు ఇప్పుడే సరే ఇంక అంట్లు కొన్ని అంట్లు కూడా బయట వేసా. బెడ్డం కూడా అయింది, గంటలు తోమితే పని అంతా అయినట్టే. అమ్మ పచ్చిన వరకు ఇంకా పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది, ఇంకా పని అంతా అయిపోయినట్టే. గంటలు తోమాలి. గంటలు దాంటం కూడా అయిపోయింది. పచ్చిన్నరలో అన్న ఉడుకుతుంది మొద్దు ఉడుకుతుందా మొత్తం కొంగొచ్చింది కదా. చిన్నరడానికి అయితే మా అమ్మ పల్లీలు ఎండు మిరగాయల ఎట్లా రాదు, సాల్ట్ ఇప్పుడే వేస్తున్నాయండి పచ్చళ్ళ నూరు మెత్తగా నూరాలి. ఇంకా చింతపొడి పులుసు కూడా పోతారా? టైం ఎంత అవుతుంది, 7 అయింది అప్పుడే. నీళ్ళు ఎండుమిరగాయలు వేసుకుందిగా ఇంకా కట్టు వచ్చింది. మెత్తగా నూరాలి, పులుకులు ఉన్నాయి కదా మెత్తగా నూరాలా. ఇంకా అయితే మెత్తగా నూరినాక గుజ్జు అయిపోయింది టమాటాలు. ఇంకా చింతపులుసు పులుసు పని ఉండదు. ఇంకా ఎన్ని వేసి మెత్తగా నూరాలి, కొద్దిగా వేసుకొని నూరాలా. తాలింపు వేసి పని ఉండదు. ఇంకా మెత్తగా నూరాలి, పచ్చి మెత్తగా. ఇంకా తోటమేనా లేదా తుప్పు చూడాలా? బాగా వచ్చింది. గుడ్లు ఒకటే అంత
కూడా అయిపోయింది. పచ్చడి నూరడం అయితే అయిపోయింది. ఇది దూడుతుంది. వీడి పాట మీ పాటలు పెడతాడు మా మొన్న గంటితో ఎత్తుకొద్దు. మీకు ఇందాక డిలే చెప్పాక మా పచ్చళ్ళలో ఏమో టమాటాలు వేసింది కదా, నాకు బాగా జలుబని బెండకాయ ఎక్కువ చేస్తాను. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కించి తాలింపు పెట్టుకోవచ్చు. సిమ్లో పెట్టుకున్నా లేకపోతే మాడిపోతుంది. తాలింపు వేగుతుంది. ఉల్లిపాయలు కూడా ఫస్ట్ ఫ్రై అయింది కదా బాగా. బెండకాయ వీటి మీద కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, బెండకాయ వచ్చేసరికి బాగా ఫ్రై అవుతా ఉంది. బాగా అయితే లేచి మొహం కడుక్కుంటున్నారు. ఇంకా బెండకాయ అయితే బాగా ఫ్రై అవుతుంది కదా, పసుపు వేసుకున్నారు, కారం వేసుకున్నాం. మేమైతే కూరల కారం కాకుండా చిల్లిపాయ కారం వేసుకుంటున్నాం, బాగుండిద్దని. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా ఇంకోండి ఫ్రై అయితే చాలా బాగుండిద్ది చిల్లిపాయ కారం వేసుకుంటే. ఒకసారి ట్రై చేయండి. నాన్ స్టిక్ బాడీ అయితేనేమో అనుకునేది కాదు, మామూలు దయలేకే అడుగంటింది. ఈ వీడియో మేమైతే పని అయితే వెళ్ళిపోతున్నాం. అంటే ఇంట్లో పనులన్నీ తొందరగా చేసుకొని అన్నం అయితే తిని పనికి అయితే బయలుదేరుతున్నాం. ఉంటానికి పని చేసిన చూపిస్తాం. మిస్ అవ్వకుండా చూడండి. బాయ్ బాయ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాగా నువ్వు మాట్లాడు. నుంచే కదా పోయేది ఇంకా బాగా ఎక్కువ.